హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం వచ్చి మహారాష్ట్రలోని షిరిడీలో ఉన్నాము. షిరిడీకి ఒక్క 3 కిలోమీటర్స్ దూరంలో సాయి హెరిటేజ్ విలేజ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము సాయి హెరిటేజ్ విలేజ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ టికెట్ ధర వచ్చి ఒక్కరికి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇందులో మనకు స్వామివారి జీవితంలో ఏమేమి జరిగాయి అనేది ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు శిల్పకళా రూపంలో ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి. సో ఇందులోకి ఎంట్రీ కాగానే స్టార్టింగ్లో అయితే ఖండోబా టెంపుల్, ఆ టెంపుల్లో పూజారి ఇతను. సో సాయిబాబా గారు మొదటిసారి ఈ ఊర్లో ఎంట్రీ అయినప్పుడు ఈ వేషధారణలో ఉండేవాడు. స్వామివారికి సాయిబాబా అనే పేరు ఎలా వచ్చిందంటే పూజారి గారు ఆవో సాయి అని మొదటిసారిగా సాయిబాబాను పిలిచాడు. అప్పటి నుండి ప్రతి ఒక్కరూ సాయిబాబా అని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ వచ్చి మన పల్లెటూరి వాతావరణం చూపించిన విధంగా ఉంది. పల్లెటూరులో వాళ్ళు చాట్లో ధాన్యం చెరుగుతున్నట్టు, అక్కడ కోడిపెట్ట వచ్చి తింటున్నట్టు చూపించడం జరిగింది. సో ఇతని పేరు వాసుదేవ్. ఇతను భిక్షాటనకు వచ్చాడు. చేతిలో ఉన్నవాడితోటి శబ్దం చేస్తూ భిక్షాటన చేస్తూ ఉండేవాడు అప్పట్లో. సో అలాగే ఇక్కడ మేక ఉంది. ఇక్కడ ఒక ఆవిడ గోడకి పిడికలు వేస్తున్నట్టు. ఇక్కడ వేడి నీళ్ళు కాగబెట్టుకోవడానికి బాయిలర్ యూజ్ చేశారు. ఈ బాయిలర్లోకి కావాల్సిన కట్టెలు అతను కొడుతున్నట్టుగా మనకి ఇక్కడ మొత్తం చూపించారు. అప్పట్లో ఆ వస్త్రధారణ అలా ఉండేది. నెక్స్ట్ ఇది చావడి అంటారు. చావడి అంటే అప్పట్లో ఊర్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి బాయిజాబాయి మా, ఈవిడ స్వామివారిని ఒక కన్న కొడుకులాగా చూసుకునేది. సాయిబాబా గారు ఇక్కడికి భిక్షాటనకు వచ్చేవాళ్ళు. సో ఆ అమ్మవారు ఏం చేసేవాళ్ళంటే తన రొట్టె ముక్కలు సాయిబాబాకు స్వయంగా తినిపించేది. కన్న కొడుకును ఎలా చూసుకుంటారో అలా చూసుకునేది. ఇదంతా ఒకప్పుడు సాయిబాబా ఉన్నప్పుడు ఆ ఊరు ఎలా ఉండేది, అక్కడ ఏమేమి జరిగాయి అనేది మీకు జస్ట్ క్లారిటీగా కనిపిస్తాయి. ప్లీజ్ డోంట్ నెగిటివ్ కామెంట్స్. నాకు తెలిసిందైతే నేను ఈడ పెట్టాను. సో ఇక్కడైతే కుండలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అతను పాండురంగ స్వామి భక్తుడు. సో కుండలు చేయాలంటే మట్టిని తొక్కాలి. ఇతను పాండురంగ అనుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ మట్టి తొక్కుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఒక చిన్న పాప ఉంది కదా, వాళ్ళ అమ్మ కూడా అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. ఆ చిన్న పాప చూసుకోకుండా ఆ మట్టి తొక్కి అతని కాళ్ళ కింద పడిపోతుంది. అప్పుడు ఆ పాప చనిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు అంత భక్తిలో మునిగిపోయావు, చూసుకోకుండా తొక్కేశావు, నీకు ఆ పాప కనిపించలేదా అని ప్రశ్నించింది. పాండురంగ స్వామి మహత్యం వల్ల చనిపోయిన పాప ఇంట్లో నుంచి రిటర్న్ వస్తుంది. అది పాండురంగ స్వామి మహత్యం. ఇక్కడైతే సాయిబాబా విసురు రాయితో గోధుమలు విసురుతున్నాడు. పక్కనే ఇంకో అతడు తనకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ ధాన్యాన్ని సాట్లో చెరుగుతున్నారు. చూడండి, మొత్తం మనకు అప్పట్లో ఎలా ఉండేయో అది మొత్తం ఆ సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంత బాగున్నాయో కదా, శిల్పకళా రూపంలో చాలా బాగా చిత్రీకరించారు ఇక్కడ వీళ్ళు. మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే మటు కంపల్సరీ చూడండి. ఇక్కడ స్వామివారిని ఊరేగింపు జరిగేది. ఈ విధంగా ఊరేగిస్తారు స్వామివారిని. చూడటానికి 2 కళ్ళు సరిపోతలేవు కదా, ఒక్కసారి వెళ్ళినప్పుడు చూడండి, విజిట్ చేయండి మీరు కూడా. ఇక్కడ స్వామివారు అయితే భిక్షాటన చేస్తున్నారు. ఆయనకు భిక్షాటన వేసిన వాటిలో మొదటి ముద్ద ఖచ్చితంగా జంతువులకు పెట్టేవాడు. అది పక్షే కావచ్చు, కుక్కే కావచ్చు. ఎందుకంటే అతను చెప్పేది ఒకటే, జంతువుల్లో దైవత్యం ఉందని బోధిస్తాడు, అక్కడ అందరికీ బోధించేవాడు. ఇంకా ఇతని పేరు కాశీరామ్ శిల్పి. ఇతను ఊర్లో అందరి బట్టలు కుట్టేవాడు. అలాగే ఇక్కడైతే కుల మత భేదాలు లేకుండా స్వామివారు భక్తులకు ఆహారం అయితే వడ్డిస్తున్నాడు. తన చేతులతో స్వయంగా రకరకాల ఆహార పదార్థాలు వడ్డిస్తున్నాడు. చూడండి, అందరు ఎంత చక్కగా కూర్చొని భోజనాలు చేస్తున్నారో తన భక్తులు. ఇక్కడైతే ఒక ముస్లిం అలాగే హిందూ పక్కపక్కనే కూర్చొని తింటున్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఉన్నదండి, ఎంత బాగుందో. ఇక్కడైతే కటింగ్ చేసేవాళ్ళు. చూడండి, ఇవన్నీ ఎంత బాగున్నాయో. సైడ్ ఒక కుండలో అయితే అన్నం ఉడుకుతుంది కదా, అదైతే అన్నం ఉడికిందా లేదా అని చెయ్యి పెట్టి మరీ చూసేటోడు సాయిబాబా గారు. ఇక్కడైతే పంచాయతీ జరుగుతుంది. అప్పట్లో ఇలా పంచాయతీ జరిగేది. 2 భార్యాభర్తల గొడవ. తను గ్రామ పెద్ద.
సో ఇతనైతే చెప్పులు కుట్టుతున్నాడు. ఇక్కడైతే ఒక సంఘటన జరిగిందని చెప్పొచ్చు. అక్కడ ఆవిడ తన పని తను చేసుకుంటుంది, అతనేమో తన పని తను చేసుకుంటున్నాడు. అలాగే అక్కడ ఒక చిన్న బాబు కొలిమి దగ్గర మంటల్లో చేయి పెడుతూ ఉంటాడు. తను బాబా అని అడగగానే సేవ్ అవుతాడు అన్నట్టు. ఇంక ఇక్కడ సాయిబాబా స్వయంగా తానే వైద్యం చేస్తున్నాడు. అతని కాలుకు రక్తం వస్తుంటే ఏదో నాటు చెట్లతోటి వైద్యం చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ బాబుకి కూడా రెడీగా ఉన్నాడు చేయడానికి. సో సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఇక ముందు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.